జయ గురుదత్తమ్మ. జయ గురుదత్త. అపర్ణ గారు ఎంతో మంచి ఉదార భావంతో ఈ పాడ్కాస్ట్కి మీరు వచ్చారు. ఐ నో ఇట్స్ లేట్, ట్రాఫిక్ ఉన్నా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో పిలిచినందుకు. ఏది స్టార్ట్ చేసినా నాన్న అంటాను అప్పాజీ గారిని, గణపతి సత్యనారాయణ స్వామి. సో తనకి ప్రణామ్స్. ఇంకా అందరు గురువుస్, నాకు తెలియని గురువుస్, మీరు ఎవరెవరి దగ్గర అయితే మీరు నేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి, మా పాడ్కాస్ట్ తరఫు నుంచి, అన్వేషణ టాక్స్ తరఫు నుంచి ప్రణామ్స్. సో రీసెంట్గా మిమ్మల్ని చూసింది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. సో మన గురువు గారికి, మల్లాది సూరిబాబు గారికి ఆ రోజు మీరు పాడినారు కదా తనుకి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఆ రోజు మీరు అక్కడ ఉండడము, మీ గురువు గారు కూడా అక్కడే ఉండడము, తన గురించి మీరు పాడడం, దాని గురించి కొంచెం చెప్పండి. అది చాలా అనుకోని అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. అసలు అనుకోలేదు వారిని అంత సునాయాసంగా మేము ఉన్న ఊర్లో, ఈ ఊర్లో కలుస్తామని ఆయన దగ్గర కొద్ది పాటలు నేర్చుకోవడం, ఆ విధంగా కొంత అదొక ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ గెయిన్ చేయడం, అలాంటి మహనీయులు, పెద్ద గురువులు. ఇట్ వాజ్ రియల్లీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, కొన్ని కాస్త పాఠాలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత త్యాగరాజ ఆరాధన, వారితో పాటు మొత్తం బృందగానం అందరూ కలిసి గురువాయూరప్పన్ టెంపుల్ చేయడం అయింది. అదొక ఎక్స్పీరియన్స్ అంతే. అది ఇట్స్ జస్ట్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్. ఎందుకంటే వారు విజయవాడలో ఉంటారు, అంటే ప్యాథ్స్ ఎక్కడ క్రాస్ అవ్వలేదు అలా అన్నమాట. కానీ మా పరమ గురువు అయితే అన్నవరపు రామస్వామి గారిని చెప్పుకోవాలి. ఆ విధంగా నా గురువుల్ని స్మరించుకోవాలి. ఐ లర్న్డ్ మై మ్యూజిక్ ఇనిషియలీ ఫ్రమ్ అన్నవరపు రామస్వామి గారి శిష్యులైన పొన్నపల్లి దుర్గాప్రసాద్ గారు. చిన్నప్పటి నుంచి హీ వాస్ ఫ్రమ్ విజయవాడ. ఈయన కూడా విజయవాడనే. కానీ ఎప్పుడు విజయవాడకి వెళ్ళి వాళ్ళు కలవడం అలా కష్టపడలేదు, కుదరలేదు. తిరుపతిలో చదవడం, పుట్టి పెరిగి మా అమ్మగారు గౌరీ వేదుల, డాక్టర్ గౌరీ వేదుల, వారు షీ హ్యాస్ బీన్ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ మై లైఫ్, ఇన్ షేపింగ్ మీ టు బికమ్ వాట్ ఐ am today. Father Dr. V.N. Shastri, he was a pediatrician. So ఆయన బిజీగా ఆయన ఉండేవారు. అమ్మ బీయింగ్ a triple master's PhD holder, dedicated her life to music, to arts, and bringing me and my brother up, and then shaping us. సో ఈ జర్నీలో చిన్నప్పుడు అందరూ పిల్లలు మారం చేసినట్టే సంగీతం, నువ్వు కూడా కూర్చుంటే కానీ నేను పాడను, లేకపోతే నేను పాడను, నువ్వు కూడా కూర్చొని నేను పాడతాను. సో షీ స్టార్టెడ్ లర్నింగ్ విత్ మీ. అలా వెళ్ళింది. సో ప్రతి నేను కూడా టీచింగ్ దాంట్లోనే గురువుకి మన వాళ్ళ దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఒక రకమైన బంధం ఉంటుంది. అలా ఆ రోజు అనుకోకుండా సందర్భాన్ని బట్టి అంత మంచి అవకాశం వచ్చి మీరు అప్పటికప్పుడు పాడాలని అనుకున్న దాంట్లో 2 పాటలు పాడారు. ఆ సెలక్షన్ ఇలాగా జస్ట్ ఆ పాటలు పాడాలని ఆ రోజు తన గురించి వాళ్ళ గురు ఎదురుగుండా వారి కొడుకైన శ్రీరామ్ ప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్న కీర్తన అది. రామాని సమానం ఎవర కరహర ప్రియ రాగంలో ఆయన అడిగారు, నువ్వు పాడట్లేదా అని. అరే అసలు ఈ సందర్భం, అసలు ఆయన దగ్గర నేర్చుకోవడమే ఇంత అరుదైన అవకాశం, అందులోనూ ఆయన అంత మాట అన్నారు, ఒక్క పాట పాడితే ఎంత బాగుంటుందో అని ఆర్గనైజర్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ టైం అలా కుదిరింది, టైం స్లాట్ దొరికింది. కొంచెం వ్యవధి ఉండడం వల్లే, లేకుంటే కష్టం ఉండేది. ఎందుకంటే ముందరే ఇవన్నీ ప్లాన్ అయిపోయింది. అలా ఛాన్స్ వచ్చింది కాబట్టి ఒకటి ఆయన ఎదురుగుండా అలా బాగుందని. ఆఫ్ కోర్స్ ఇట్స్ సూర్యుడు ఎదురుగుండా ఏదో అంటారు చూడండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అందరి ఆర్టిస్టులు ఆ రోజు నెక్స్ట్ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే
అందరి ఆర్టిస్టులు ఒక సంగీత పరంగా కానీ ఒక వీణా పరంగా కానీ వాళ్ళ సాధన ఆ రోజు మనకి చూపించి మనం చూసే అవకాశం ఉండే. సో వెరీ నైస్. సో నాకు పరిచయం మీరు అపర్ణ గారని, కానీ చూసేవాళ్ళు ప్రేక్షకులకి చక్కగా మీ ఫుల్ నేమ్ దగ్గర నుంచి మీరే చెప్తే బాగుంటుంది, మీరు చెప్పండి. అపర్ణ వేలమూరి నా పేరు. సర్నేమ్ వేదుల. సో నాన్నగారు డాక్టర్ వేదుల నారాయణ శాస్త్రి గారు. హీ వాజ్ అ పీడియాట్రిషియన్ ఇన్ తిరుపతిలో చదువుకున్నాము. బట్ ఒరిజినల్లీ నాన్నగారు తాతగారు దేవర్ ఆల్ ఫ్రమ్ రాజమండ్రి, కాకరపర్రు, పిఠాపురం ఏరియా. మా మామగారు వేదుల మీనాక్షి దేవి గారని కవయిత్రి, రచయిత్రి. ఆవిడ సంస్కృత్ రచయిత్రి. ఆవిడకి తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చారు. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, ఆయన చీఫ్ మినిస్టర్. తాతగారు సోషియాలజీ ప్రొఫెసర్ ఇన్ పిఠాపురం పిఆర్ కాలేజ్, పిఠాపురం రాజావారి కాలేజ్, కాకినాడ. సో అలాగ ఫ్యామిలీలో యూనో మ్యూజిక్, డాన్స్, మా వీణ ఇవన్నీ ఉన్నాయి. మా మేనత్త అంటే నాన్నగారి చెల్లెలు విఎస్ లక్ష్మీరావు గారని వయలినిస్ట్, విజయవాడ ఏఐఆర్ యూనో గ్రేడెడ్ ఆర్టిస్ట్ ఆవిడ. షీ ప్లేడ్ వయలిన్, యూనో అకాంపనీడ్ మెనీ సెవరల్ గ్రేట్ స్టాల్వార్డ్స్ లైక్ యూనో మహారాజపురం సంతానం గారు, ఇలాగ చాలామందికి. సో ఏమైనా నేర్చుకుంటూ ఉంటే అందులో తప్పొప్పులు ఇలా కాదు అలా పాడాలి. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మీ ఫ్రమ్ సెవరల్ డైరెక్షన్స్. ఇటు అమ్మ వైపు, అటు నాన్న ఫ్యామిలీస్. చిన్నప్పుడు నుంచే ఇంత గొప్ప కుటుంబంలో ఇంత అమ్మవారి కటాక్షం, సరస్వతికి దేవికి చేస్తున్న సేవలో పెరగడంలో ఒక రకమైన అదొక ఎక్స్పీరియన్స్. అట్మాస్ఫియర్ అంతా ఎంతసేపు అలాగే ఉండేది. ఆ రోజుల్లో ఇంత డిస్ట్రాక్షన్స్ కూడా లేవు కదా. చదువులు, స్కూల్ చదువు, లేకపోతే అందరికీ అంటే తిరుపతి టౌన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ టెంపుల్ టౌన్. లేకపోతే నెక్స్ట్ ఈజ్ మ్యూజిక్ టౌన్. దెర్ ఈస్ ఆల్వేస్ యూనో అన్నమాచార్య సభలు జరగడం, కీర్తనలు, ఉత్సవాలు జరగడం, వాటిలో పాల్గొనడం, మా టీచర్ గారు అన్నిటికీ ప్రోత్సహించి పంపించడం, ప్రిపేర్ చేయించడం, సో ఇవే ఉండేవి. సో మేబీ ఈ ప్రశ్న అడగడం కూడా కరెక్ట్ కాదేమో. మీరు ఏ ఏజ్ నుంచి సంగీతం అంటే మీకేం ప్రశ్న, లైక్ అది న్యాచురల్గా అంత పెద్ద ఫ్యామిలీలో మనకి అది న్యాచురల్గా నేర్చుకోవాలి అన్నది ఒకటి రిటర్న్. సో మీరు ఏ ఏజ్ నుంచి అలాగా? అందరి పిల్లలాగా నేను కూడా చిన్నప్పుడు మారాన్ చేసి అనే ఉండుంటాను. ఐ థింక్ నాకు గుర్తుండి 5-6 ఏజ్ అప్పుడు స్టార్ట్ అయింది. రాధా గారని, రాధా టీచర్ని, పాప ఆ రోజులో హార్మోనియం ఉండేది. స్కూల్ నుంచి రాగానే ఆవిడ రెడీగా ఇంట్లో స్టాఫ్ వేసాడు. నాకంటే ముందర పాప ఆవిడ ఇంట్లో ఉండేవారు. ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి. బట్ తర్వాత కొంచెం సీరియస్నెస్ కొంచెం ఒక మిడిల్ స్కూల్ ఏజ్ ఐ వుడ్ సే, కొంచెం కాస్త కొంచెం వర్ణాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంచెం కాస్త ఓకే ఇది ఒక 1-2 రోజులు అయిపోయేది కాదని అందరికీ తెలుస్తుంది కదా. సో మీ అభిప్రాయం బట్టి మీ ఫస్ట్ గురు? మై ఫస్ట్ గురు మై మదర్. తన గురించి తన పేరు చెప్పారు, తన గురించి కొంచెం చెప్పండి. ఎందుకంటే తను అంత పెద్ద బయట ఎంత తను చేస్తూ ఇంట్లో సంగీతానికి ప్రోత్సహిస్తూ ఆ అమ్మవారిని ప్రోత్సహిస్తూ తన గురించి కొంచెం. అమ్మ అదే వారు ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. కానీ అదే ఎవ్రీబడీస్ యూనో మదర్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీ చైల్డ్స్ లైఫ్ somehow or other. అండ్ సో వారు ఉన్నప్పుడే వాళ్ళ ఇంపార్టెన్స్ని గుర్తించాలి పిల్లలందరూ. యూనో ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ యూనో మెమరీస్. But my mother definitely played a great role, crucial role in shaping up, my musical journey or guiding me, introducing me to, great gurus. Tirupatilo ante school education track nadustu untundi. కానీ
ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తీసుకెళ్ళడం. అట్ యంగ్ ఏజ్ ఐ వాజ్ ఆల్సో కడప లైట్ మ్యూజిక్ ఆడిషన్ అది ఇచ్చి సో తిరుపతి నుంచి కడప దాకా ఏఐఆర్ అక్కడ దాకా వెళ్ళాలి. సో షీ వాజ్ ఎస్కార్టింగ్ మీ టు గో దేర్ అండ్ సో ఇలాగ రకరకాలు. గౌరీ వేదుల, డాక్టర్ గౌరీ వేదుల, షీ డిడ్ తను చిన్నప్పుడు చెన్నైలో పెరిగారమ్మ. అండ్ సో అక్కడ చిన్నప్పటి నుంచి తను మ్యూజిక్ బాగా నేర్చుకుని ఆర్టిస్ట్. షీ వాజ్ అ బార్న్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చాలా చేసేవారు. గోడల మీద అంతా పెయింటింగ్స్ రకరకాల అలా చేస్తూ ఉంటే అంటే జస్ట్ అవుట్ ఆఫ్ హర్ ఇంట్రెస్ట్ చాలా చేసేవారు. అండ్ ఆ కలెక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అన్ని ఇప్పుడు తెచ్చుకున్నాను నేను, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కొన్ని మా బ్రదర్ దగ్గర, కొంత నా దగ్గర తీసుకుని మా పిల్లలు దే పబ్లిష్డ్ మేడ్ అ బుక్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది ఏమన్నా అంటే ఇప్పుడు ఎవరైనా చూడాలన్నా కొనుక్కోవాలన్నా వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేయాలని I will try to make it available. ఎందుకంటే మంచి కలెక్షన్స్ చాలా ఉండేవి. ప్రతి ఆర్టిస్ట్ కళ ఎంత సాధ్యమైతే అంత జనాలకి. అండ్ ఆల్సో మ్యూజిక్. సో తను ఎంఏ సోషాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, అండ్ షీ డిడ్ హర్ ఎంఏ మ్యూజిక్ అట్ ద ఏజ్ ఆఫ్ 65. ప్రొఫెసర్ ద్వారలక్ష్మి గారు ఆఫ్ తిరుపతి యూనివర్సిటీ వాజ్ హర్ ప్రొఫెసర్. ఆవిడకంటే చిన్న ఆవిడ. సో అందుకని అమ్మ కుర్చీ మీద కూర్చుంటే మేడం మేడం అని వాళ్ళందరూ కూర్చునేవారు. అలాగా చిన్న చిన్న ఫన్నీ స్టోరీస్ అవి చాలా చెప్తూ ఉండేవారు అమ్మగారు. సో నా దగ్గరకు వచ్చినప్పుడంతా ఇలాగ మేము లోకల్గా ఉన్న ఆపర్చునిటీస్, మ్యూజికల్ ఈవెంట్లకి ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. సో ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అమ్మతో కొన్ని ఇంకా ఈవెంట్లు, కచేరీలు కలిసి చేసేవాళ్ళం. సో నా చిన్న వయసులో కూడా వీ బోత్ సాంగ్ టుగెదర్ ఫర్ మెనీ కాన్సర్ట్స్, మెనీ ఈవెంట్స్. సో నాకు అలాగ నేను అమ్మ కాంబినేషన్లో చాలా అది ఆ మెమరీస్ చాలా ఉన్నాయి తిరుపతిలో. నాన్నగారి గురించి నాన్నగారు డాక్టర్ నారాయణ శాస్త్రి గారు, డాక్టర్ విఎన్ శాస్త్రి గారు. హీ వాజ్ అ పీడియాట్రిషియన్. తిరుపతిలో చాలా చాలా పేరు ఉన్న డాక్టర్గా చాలా పేరుండేది. చాలా మందికి అసలు శాస్త్రి గారిలో అనగానే అదొక జోక్లా ఉండేది అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర దిగి రిక్షా వాడి దగ్గర వెళ్తే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు అని పేరు ఉండేది. హస్తవాసి కూడా నమ్ముతారు కదా, అలా ఉండేది. సో నాన్నగారికి మ్యూజిక్ ఫ్యామిలీలో ఉంది కాబట్టి వారు పాడేవారు కాదు, కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో బికాజ్ I think it's very important for both the parents to be, ఇద్దరు కూడా ప్రోత్సహించారు. And they were also both kind of like, encouraging me. And then, so అది కూడా ఒక కారణం. If one did not, probably ఉండుండేది కాదేమో. మనకి ఏమంటారు, ఆ పూరి జన్మలు చేసుకున్న ఆ సుకృతాన్ని బట్టి మనకి అమ్మవారి కటాక్షం అంతే. ఆ పేరెంట్స్ మనకి తోడ్పడ్డాం. సో చాలా సంతోషం మీ గురించి అండి. సో అక్కడి నుంచి మీరు అలా ఎదిగి ఎన్నెన్నో పర్ఫార్మెన్స్ చేసి ఎన్నో, తిరుపతి గురించి మీరు అక్కడే ఉన్నారు. తిరుమల దేవస్థానంకి మన అయ్యవారికి కూడా మీరు సేవ చేసి ఉంటారు. అసలు సచ్ బ్లెస్సింగ్. ఇవి చేసాము అని మీరు దాంట్లో మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు స్వామికి సేవ చేసుకోవడం అంటే ఎప్పుడో పూర్వజన్మలో ఒక సుకృతం ఉండాలి. మనం ప్రతిసారి తనకి ఆ సేవ సంగీతపరంగా తనకి చేస్తున్న సేవలో మన భక్తి మనలో ఉన్న ట్రాన్స్ఫర్మేషను అది ఎలాగ మిమ్మల్ని షేప్ చేయించిందో దాని గురించి కొంచెం లైక్ ఆ స్వామి పట్ల. డెఫినెట్లీ. ఇందాక మై సిబ్లింగ్ బ్రదర్ గురించి చెప్పడం మర్చిపోయాను. కార్తిక్, గిఫ్టెడ్ ఇండివిజువల్. దాన్ని ఏమంటారు, హిస్ గిఫ్ట్ వాస్ ఫ్యామిలీలో ఉన్న జీన్. హీ వుడ్ డూ
mathematical calculations at lightning speed. Like it's like prodigy child అంటారు చూడండి, prodigy child. అలాగే చిన్న వయసులో అది డిస్కవర్ అయింది మాకు తెలియకుండా. He was also into music. Right now he has a startup company, IT company in Hyderabad. He lives with his family. అండ్ సో మేమిద్దరం కూడా మ్యూజిక్లో ఇంట్రడ్యూస్ అయ్యి హీ వాజ్ మోర్ ఇంటూ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వయలిన్ అండ్ కీబోర్డ్స్లో ఉండేవాడు చేస్తూ. నేను ఇంటూ వోకల్. తిరుపతిలో ఆపర్చునిటీస్ మల్టిపుల్ మ్యూజికల్ ఆపర్చునిటీస్, బట్ డెఫినెట్లీ ఇయర్లీ అన్నమాచార్య జయంతి అండ్ అన్నమాచార్య వర్ధంతి ఫెస్టివల్స్ తప్పకుండా చాలా పెద్ద ఎత్తున గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచి అందరూ ఆర్టిస్ట్ని పిలిపించి లోకల్ వాళ్ళకి. సో అలాగా పాడడం అయింది. బ్రహ్మోత్సవాలు అప్పుడు తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఊంజల్ సేవ, సో అయ్యవారికి ఊంజల్లో కూర్చోబెట్టి ఉయ్యాల ఊస్తున్నప్పుడు అప్పుడు కూడా ఒక సంగీత సేవ. అలాగా ఇవన్నీ ఒక 10th క్లాస్ 11th కాలేజ్ ఏజ్లో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో అది అలా 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 బ్రిక్ బై బ్రిక్ ఆల్ దీస్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దే జస్ట్ యాడ్ అప్. వెనక్కి తిరిగి చూస్తే అవునా ఎంత దూరంలో ఉన్నావా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మనకి వినే వాళ్ళకి ఎంత అందంగా ఆ భగవంతుడిని చూసే ఆస్కారము మనకుంటుందో, అలాగే ఆ ఆర్టిస్ట్ కూడా ఆ పాడే వాళ్ళకు కూడా ఆ సమర్పించుకునే విధానంలో ఒక భక్తిభావంతో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ గురించి అని అందరూ ప్రతి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, వినేవాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, పాడేవాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు. మీ పాడేవాళ్ళ లైక్ మీ వైపు నుంచి లైక్ మీ మనసులో ఆ ఎక్స్పీరియన్స్ దాని గురించి కొంచెం చెప్పండి. నేర్చుకుంటున్నప్పుడు జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టూడెంట్ మనం ఒక మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నప్పుడు అంతగా దాని భావం, మళ్ళా సూర్యబాబు గారు మా క్లాసులో మొన్న కూడా అందరికీ కూడా ఇదే చెప్పారు, భావం తర్వాత వస్తుందండి, ముందర పాట నేర్చేసుకుంటాము, భావం తర్వాత 2 నెలల తర్వాత వస్తుంది కాదు, నేర్చుకుంటున్నప్పుడే భావం కూడా కలగాలి, అప్పటి నుంచే రావాలి. అది సంగీతంలో దాని సాహిత్యం మీనింగ్ దాన్ని ఆస్వాదిస్తూ పాడాలి. అది చిన్న వయసులకి పిల్లలకి మొదటి నుంచి ఆ ధోరణిలో నేర్పించడం. సో నా గురువులందరూ మొదటి నుంచి అలాగే, దుర్గా ప్రసాద్ గారు వారు ఇప్పుడు వెళ్ళిపోయి చాలా రోజులు అయింది, కానీ మా అత్తయ్య లక్ష్మీరావు, విఎస్ లక్ష్మీరావు గారు, మా మేనత్త, తను అసలు హృదయం కరిగిపోయి అలాగా అసలు ద్రవించిపోతుంటుంది అసలు. ఏ చిన్న కీర్తన పాట అంత మనసుకు హత్తుకునేలా పాడేది తను. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు ఒక సింగర్ లాగా? అది డైరెక్ట్ కనెక్షన్, ఇంకా మనకి డైరెక్ట్గా భగవంతుడికి, ఇంకా మధ్యలో ఇంకెవరు లేరు. అది త్రూ మ్యూజిక్ అంతే, దట్స్ ఆల్. మధ్యలో ఇంకెవరు లేరు. సేమ్ థింగ్ విత్ డాన్స్, యు ఆర్ డైరెక్ట్లీ స్పీకింగ్ విత్ భగవంతుడు, డివైన్, అంతే. అందుకని ఆ భావాన్ని అలా ఆస్వాదిస్తూ అలా పాడితే నీకు ఆ కనెక్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వింటున్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అది పొందుతారు. అది మనం అది ఫీల్ అయ్యి అలా అని అనిపించేది, మాకు అలా అనిపించేది. అండ్ దెన్ సమ్హౌ అలా 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 ఇన్కార్పొరేట్ అలా అయ్యేది నాకు నా పాడుతున్నప్పుడు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మీలాగే ఎందరో ఉంటారు మహానుభావులు, వాళ్ళు ఇలాంటి సంగీత పరంగా ఎన్నో జనరేషన్స్ నుంచి అలాంటి కుటుంబంలో పుట్టిన ఒక పూర్వజన సుకృతాన్ని. ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్లో అబ్బా చాలా ప్రెషర్గా ఉంది అలా ఎప్పుడైనా అనిపించిందా? సంగీతంలోనా లేకపోతే ఇన్ జనరల్ లైఫ్లో ఎందుకు ఉండదు, చాలా విధాలుగా ఉంటుంది. అంటే ఒక లెగసీని మనం అలా కంటిన్యూ చేయాలన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో చాలా బర్డెన్, ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, అది సహజంగా వచ్చినప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, మీరు ఇంత ఇదిగా ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడికి ఇప్పుడు ఇలా ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారంటే దానికి ఎంతో సాధన, ఒక రకమైన భక్తిభావము ప్రతి వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ యాంకరింగ్ ఉంటుంది. అది మీలాంటి వాళ్ళందరికీ ప్రజెంట్ చేస్తే అది వాళ్ళు కూడా
పట్టుకుంటారు ఇంత మంచిగా మీరు సో దాని గురించి కొంచెం చెప్పండి. సో ఒక్కోసారి అది సహజమే, కొంచెం కాస్త ఎప్పుడైనా ఒత్తిడి ఫీల్ అవ్వడం, దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి అనే, కానీ అది పక్కన పెట్టి ఎవ్రీడే లైఫ్ ఆల్సో బ్రింగ్స్ యూ ఛాలెంజెస్. ఎవ్రీడే లైఫ్ కుటుంబం, ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఆ బర్డన్స్, పిల్లలు ఆర్ సోషల్ ప్రెజర్స్, రకరకాల ఇవి ఉన్నప్పుడు సమ్ టైమ్స్ మనం మన గోల్ నుంచి కొంచెం డీవియేట్ అవుతూ డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది సహజం. బట్ దట్స్ వేర్ యూ హ్యావ్ టు take a step back and then come back to your path again, remember your goals again. అసలు ఎందుకు స్టార్ట్ చేస్తారు అలాంటివి. అండ్ సో సమ్ టైమ్స్ ఒక్కోసారి ఈ ప్రెషర్ వల్ల వచ్చే గ్యాప్స్ కూడా ఎలా ఉంటుందంటే ఒక కొద్ది రోజుల గ్యాప్ కాదు, ఆ గ్యాప్ ఒక్కోసారి అలా నెలల తరబడి కూడా వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు మనం దాన్ని దృఢంగా డెఫినెట్గా అది మిస్ అవుతారు. బికాజ్ ఇన్ని రోజులు ఆ పాత్లో ఉన్న వాళ్ళకి అది డెఫినెట్గా మిస్ అయ్యే, దాన్ని అయ్యో ఏం జరుగుతోంది అనే ఒక స్ఫురణ వస్తుంది, తప్పకుండా వస్తుంది ఎవరికైనా సరే. అలాంటప్పుడు దట్స్ వేర్ యూ హ్యావ్ టు థ్యాంక్ యువర్ డివైన్. అమ్మ నాకు గుర్తు చేసావు తల్లి అని చెప్పి ఒకసారి దండం పెట్టుకుని మళ్ళీ గెట్ బ్యాక్ టు ట్రాక్ అగైన్. దానికి ఒక గురువు పట్టుకోవాలి, గురువు పాదాలని పట్టుకోవాలి. అప్పుడు ఆ గురువు మిమ్మల్ని ప్యాత్లో పెడతారు. ఇలా డీవియేషన్స్ వస్తున్నా, డిస్ట్రాక్షన్స్ అవుతున్నా, ప్రెషర్లు వస్తున్నా, రకరకాలు లైఫ్ టేక్స్ యూ ఇంటూ అని నేను అనుకుంటాను. దట్ దిస్ ఇస్ మై బిలీఫ్. చాలా చక్కగా ఆ యాంకరింగ్ పాయింట్ అనేది నా బిలీఫ్. ఒక మానసికంగా కానీ, ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ మనిషిలాగా మన మైండ్, మన మనసు చంచలంగా ఉండడము, ఇంకా ఒక హ్యూమన్ లైఫ్లో ఇవన్నీ ఉండడం సహజమే. కానీ ఆ గురువు చూపిస్తూ మనని పట్టుతూ ఉండి అతన్ని పట్టుకోవాలని మీరు చెప్పింది అది చాలా గోల్డెన్ వర్డ్స్. ఎందుకంటే మనకి ఆ క్షణంలో ఏం చేస్తే మనకేం కుదురుతుంది అని ప్రతి వాళ్ళకి ఒక జర్నీ ఉంటుంది. కానీ సులభంగా మనకి తోడ్పడేది, మనకి తెలిసింది గురువుని పట్టుకోవడం. సో అక్కడి నుంచి మీరు ఆల్ ఇండియా రేడియో ఎక్స్పీరియన్స్ దాని గురించి చిన్న వయసులో వెళ్ళిపోయింది అదంతా. అంటే తల్లిగా దట్స్ వేర్ మై మదర్స్ రోల్. ప్రతి తల్లికి కొన్ని ఉంటాయి కదా, అరే మన అమ్మాయి కూడా రేడియోలో వెళ్ళి పాడితే బాగుంటుంది, అరే మన అమ్మాయి కూడా దూరదర్శన్ టీవీలో వెళ్ళి పాడితే బాగుంటుంది కదా అని చెప్పవచ్చు. సో అలాగా ఆ ప్రయత్నంలో అందులో నా ప్రమేయం ఏమీ లేకపోయినా అమ్మ తీసుకెళ్ళింది, సరే వెళ్ళాము, పాడాము. దానికి ఏదో చిన్న పారితోషకం ఏదో ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో. అదొక ఆనందం అలాగే ఉండేది అంతే, అంతకంటే. బట్ అది చిన్న వయసులోనే జరిగిపోయింది ఆ ఎగ్జాంపుల్స్ అన్ని. లైక్ ఇన్ మై మిడిల్ స్కూల్ ఏజ్, ప్రాబబ్లీ మేబీ హై స్కూల్ ఏజ్. అదే మీరు ఇలా ఉదార భావంతో అంటున్నా కూడా నేను చూస్తుంది, ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటంటే ఆ అమ్మవారికి, ఆ సరస్వతి దేవికి అలా సమర్పించుకునే ఆస్కారము, ఆపర్చునిటీ, సందర్భము, దాంతోపాటు మన పేరెంట్స్ తోడ్పడడం, అదన్నిటికీ చాలా బ్లెస్డ్. మీ గురించి చాలా సంతోషం. అక్కడి నుంచి ఇక్కడ ఎలాగా ఎప్పుడు వచ్చారు, మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. సో నేను ఈ కంట్రీకి 96 మా వారు విజయ్ వేలమూరి గారు, తనతో థ్యాంక్స్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ సపోర్టర్. ఈజ్ డెఫినెట్లీ పిల్లర్ అండ్ బిగ్ సపోర్ట్. చెప్పండి తన గురించి, ఎందుకంటే అది చాలా ఒక పెద్ద విషయం. ఎస్ పేరెంట్స్ కొంతవరకే, and then comes then your the rest of the journey starts with your partners, right? So 96లో మా వివాహం అయిన తర్వాత 96 డిసెంబర్లో ఇక్కడికి రావడం అయింది. స్టేట్ ఆఫ్ మెయిన్
బ్యాక్ ఇన్ ద డే స్టేట్ ఆఫ్ మెయిన్ అంటే కూడా ఎవరికి తెలియదు అసలు అలాంటి ఒక. సో ఇప్పుడైతే మేబీ యూనో ఆ రోజుల్లో అంతమంది కూడా మన వాళ్ళు అక్కడ ఉండేవారు కూడా కాదు. సో ఈ కంట్రీకి రావడం చాలా తక్కువ మంది ఉండేవారు మన ఇండియన్స్ అక్కడ. సో జస్ట్ అడ్జస్ట్మెంట్ టుక్ సమ్ టైమ్. అండ్ టెక్సస్కి 2000లో వచ్చాం. So been ever since in Coppell for past 26 years. ఆ రోజుల్లో మన డిఎఫ్డబ్ల్యూ ఏక్తా మందిర్ టెంపుల్, తర్వాత మన హనుమాన్ టెంపుల్ చిన్నగా ఉండేది అప్పుడు. సో అక్కడికి నేను మా వారు వెళ్ళడం, అక్కడ లోకల్గా చిన్న చిన్న ఈవెంట్స్లో పాల్గొనడం తనకు బాగా ఎంకరేజ్ చేసేవారు. విజయ్ గారు హీ వాజ్ బై ప్రొఫెషన్ ఈజ్ ఇన్ టు ఐటీ. తను ఇంజనీరింగ్ చేశారు. ఇక్కడ 92లో వచ్చారు ఇక్కడికి మాస్టర్స్ చదువుకోవడానికి. 92లో వచ్చి న్యూ మెక్సికో స్టేట్ అక్కడ చదువుకున్నారు ఆ యూనివర్సిటీలో. హీ వర్క్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫర్మ్ ఫర్ సెవరల్ ఇయర్స్ అండ్ దెన్ he is also into, he's a big supporter of, మన కల్చర్, సంగీతం అని అన్నిటికీ నాతో పాటు వస్తూ ఉంటారు, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. సో I have 2 girls. వేదజనని పెద్దమ్మాయి, రెండో అమ్మాయి మానస. మంచి చాలా అందంగా ఉన్నాయి పేర్లు. తర్వాత వాళ్ళు సంగీత పరంగా ఇద్దరికి మ్యూజిక్లో ఇంట్రొడక్షన్ ఉంది. రెండో అమ్మాయి షీఈ్ యాక్చువల్లీ ఇన్ music field, but western and world music and all. ప్రస్తుతానికి రాక్ నేషన్ అనే కంపెనీలో జాబ్ చేస్తోంది న్యూయార్క్లో. అండ్ పెద్దమ్మాయి షీఈ్ వర్కింగ్ ఇన్ ఐసిఎఫ్ ఇంటూ ఎనర్జీ అనలిస్ట్, తను డీసీ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు కూడా నెక్స్ట్ మ్యూజికల్గా ఏం చేస్తున్నావు అనేది వాళ్ళకి దే ఆర్ ఆల్వేస్ ఇంటూ, అమ్మాయి ఈజ్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ అని వాళ్ళకి కూడా. సో మీరు అలాగా ఇక్కడికి వచ్చి సంగీత అమ్మకి, సరస్వతి దేవికి ఇలా సేవ్ చేస్తూ, మీరు ఇప్పుడు స్కూల్ ఉంది కదండి చిన్నపిల్లలకి వాళ్ళకి నేర్పిస్తుంటే పేరు సుశ్లోక స్కూల్ ఆఫ్ మ్యూజిక్. పేరు రావడానికి అనదర్ వెరీ 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 లైఫ్ టర్నింగ్ పాయింట్ దట్ ఐ హ్యావ్ టు మెన్షన్ ఇస్ శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ ఆఫ్ కుర్తాళం, తమిళనాడు. ఎలాగా దాని గురించి? దట్స్ అనదర్ అద్భుతం ఇన్ లైఫ్. అది అసలు నాకు తెలీదు. అలాంటి హీస్ కరెంట్లీ హీస్ 90 years old. అరౌండ్ సో ప్రీ కోవిడ్ 2019లో ఇక్కడికి వచ్చారు. అంతకుముందు 10 సార్లు చాలాసార్లు విజిట్ చేశారట డాలస్. నాకు అంటే అన్నిటికీ కూడా అదొక డివైన్ కాలింగ్. ఆ టైం వస్తే కానీ ఆ గురువు కూడా గురువే నడుచుకుంటూ వస్తారంటారు చూడండి, అలా జరిగిందేమో అంటారు. మనం వెన్ వీఆర్ రెడీ, వాళ్ళు ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నారు. మన టైము, కాజేషన్, పర్పస్ పెట్టి చక్కగా వాళ్ళు ఆ టైంకి మనకి జీవితంలో వచ్చి అది అంటే మన ద్వారా ఏం చేయించాలో మనం రెడీ అయినప్పుడు వాళ్ళు వచ్చి మన ద్వారా చేయిస్తారని. సో మీకు అలాగే జరిగింది. అప్పుడు ఏదో ఒక చిన్న పూజలాగా జరిగే పాద పూజకని వెళ్ళాను నేను మా వారు. మాలాగా కొంతమంది వచ్చారు. అదేంటో ఆ కనెక్షన్ నాకే తెలీదు. తర్వాత వారి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆయనకి హీ హ్యాస్ లైక్ 5,000+ years ఆఫ్ మెమరీ. అబ్బా! అంతకుముందు పూర్వజన్మ అంతకుముందు జరిగింది అంత తెలుసు ఆయనకి. నేను విన్నాను యాక్చువల్లీ. వారిని అసలు అద్భుతం. అసలు ఐ కెనాట్ ఈవెన్ బిగిన్ టు స్టార్ట్ ఈవెన్ సే ఎనీథింగ్ అబౌట్ హిస్ గ్రేట్నెస్. ఆయనకి కాళీమాత విగ్రహం ఆవిడే వచ్చారు ఒరిస్సా అడవుల్లో. అంతకుముందు ఒక ముని, ఒక ఋషి, ఒక పెద్ద ఆయన పూజ చేసి ఆయన అలా రాలిపోయినప్పుడు, అమ్మ నా తర్వాత ఇంక నీకు ఎవరు పూజ చేస్తారో అని బాధపడుతూ వారు
శరీరం వదిలిపెట్టేశారు. అప్పుడు ఆవిడ అక్కడి నుంచి షీ కేమ్ యాజ్ అఫ్, ఇప్పుడు డ్రోన్లు ఎగురుతుంటాయి చూడండి, ఎగ్జాక్ట్గా అలాగే అంత విగ్రహం అండి. నేను వెళ్ళి చూసాను, నా దగ్గర ఫోటోలు కూడా అండి చూపిస్తాను. వెరీ బ్లెస్డ్. అంత విగ్రహం అండి. అలా గాల్లో అలా ఎగురుకుంటూ కేమ్ టు గుంటూరు. వారు ప్రీవియస్ అంటే పూర్వాశ్రమంలో వారి పేరు ప్రసాదరాయ కులపతి గారు. గుంటూరులో హిందూ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. ఆ రోజుల్లో విచ్ ఇస్ నాట్ వెరీ ఫార్ అవే, జస్ట్ అబౌట్ 25 మేబీ 30 years ago అనుకుందాం, అరౌండ్ దట్ టైం ఫ్రేమ్. ఆ రోజుల్లో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది క్లిప్ ఇదంతా. వాళ్ళ పిల్లలు అప్పుడు అన్నారట, అయ్యో అందరికీ చెప్దాం టీవీలో అంటే, అమ్మవారు వద్దాం అనుకున్నారు, వచ్చారు, ఇది అట్టహాసం చేయడం ఎందుకు అని అన్నారట ఆయన. అలా ఆకాశ మార్గంలో అలా వచ్చి జస్ట్ ఒక వారి ఇంటి దాకా వచ్చి అక్కడ ఎప్పుడు హోమాలు జరుగుతూ ఉండేవిట. అలా వచ్చి అలా జాగ్రత్తగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్టు. అది విని అలా జరుగుతుందా, సర్లే అంత పెద్దవాళ్ళని మనం హూ ఆర్ వీ టు క్వశ్చన్ సంబడి దట్ గ్రేట్ అనుకుంటే, తర్వాత దాన్ని అంటే ఇవన్నీ చిన్న ఎందుకు, ఐ వోంట్ టేక్ టూ లాంగ్. నాకు తెలిసిన నా ఫ్రెండ్, షీ ఆల్సో హ్యాపన్స్ టు బి ఫ్రమ్ గుంటూరు. షీ కన్ఫర్మ్డ్ దిస్ ఇన్సిడెంట్ ఫర్ మీ. మేము ఎప్పుడు, నేను మా పెద్దమ్మగా ఇంకోళ్ళు ఎవరో మేము రోడ్డు మీద వెళ్తుంటే అలా రావడం మేము చూసాము. సో వారు ఇంకొక అంటే మ్యూజిక్గా వారితో అనుబంధం ఎలా అయిందంటే, నాకు ఆయన కవి కదా, మరి అమ్మవారి మీద ఆయనకి అమ్మవారు కనపడతారు, రాశారు ఆయన. భైరవుడు, నడిచే కాలభైరవుడు అంటారు ఆయన్ని. సో కాలభైరవుడి మీద చాలా కొన్ని శ్లోకాలు ఇలాంటివన్నీ రాశారు. తర్వాత వీలైతే పాడు వినిపిస్తాను. అది నేను కంపోజ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అది పెట్టాను. సో ఇప్పుడు ఇంకొన్ని ప్రశ్నలు అడిగే ముందు చక్కగా మీరు వచ్చి మాకు పాడుతూనే ఉంటుంది. సో కొంచెం మీకు నచ్చింది ఈ సందర్భాన్ని బట్టి ఏం పాడతారో పాడండి, తర్వాత ఒక 4 ప్రశ్నలు. అప్పాజీతో నాకు అనుబంధం స్టార్టెడ్, ఐ షుడ్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ సిద్ధేశ్వరానంద భారతి, మై గురూస్. అప్పాజీ గారితో అనుబంధం త్రూ మ్యూజిక్ స్టార్ట్ అయింది. నాన్నగారు అలా ఏ ఆపర్చునిటీ అలా మీరు కొంచెం స్వరదేవత కీర్తనలు, తర్వాత త్రిపుర వైభవం కీర్తనలు, తర్వాత ఇలా కొన్ని భజన్స్, అలా అవన్నీ నేర్చుకోవడం, మొత్తం అందరు పెద్ద మా లోకల్ టీచర్స్ అందరు గ్రూప్గా నేర్చుకొని పాడడం. అప్పుడు అబ్బా ఇంత లోతైన కీర్తనలు, ఇంత డీప్, ఇంత అద్భుతమైన కీర్తనలు ఇంత రాసారా అని అలా ఆ విధంగా అలా ఒక మంచి బ్లెస్సింగ్ నాన్నగారిది. సో మీరు ఇప్పుడు ఏదైనా మీకు కుదిరింది మీరు పాడరా? నాన్నకి ఇది స్వరాక్షరాల్లో అలాగే స్వరాక్షర కీర్తనలో మొదటి కీర్తన అయిన షడ్జమం సా మీద రాసిన కీర్తన సారయ్య సారయ్య అని. మీరు ఏది పాడినా నా తరఫు నుంచి మీ తరఫు నుంచి ఇది నాన్నగారికి పాదాలు తప్పకుండా. మీకు సమయం ఎక్కువ తీసుకుని చిన్నగానే కొంచెమే పాడతాను. అలాగే సారయ సారయ షడ్జముదారం, సారయ సారయ షడ్జముదారం, సతతమగ్నే స్వర విస్తారం, సారయ సారయ షడ్జముదారం, సతతమగ్నే స్వర విస్తారం, సారయ సారయ షడ్జముదారం. సాగర విపులం సాదరశీలం, స్వాహవల్లభ సంగ విలోలం, సాగర విపులం సాదర తీరం, స్వాహవల్లభ సంగ విలోలం, సగుణ త్రి
త్రితయం సగుణ త్రితయం సామసు సదయం సగుణ త్రితయం సామసు సదయం సద్గుణ రామం సారమతారం సౌపదుదారం తారమతారం సారయ సారయ షడ్జముదారం సతతమగ్నే స్వర విస్తారం సారయ సారయ షడ్జముదారం స్మాల్ స్నిప్పెట్. తర్వాత రీసెంట్గా స్వామీజీతో అనుబంధం యోగ సంగీత అని చెప్పి కోర్సెస్ మొదలుపెట్టారు త్రూ ఆయన కటాక్షం మేము ఇలాగా యోగ సంగీత. సో అందులో రకరకాల భజన్స్ పిల్లలకి, చిన్న పిల్లలకి, కొంచెం బాగా నేర్చుకుంటున్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు. అందరూ వచ్చి జాయిన్ అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అదే ఇంకొంచెం కాస్త పెద్ద కీర్తనలు లాంటివి అందరికీ సరళంగా అర్థమయ్యేలాగా ఈజీగా అందుబాటులో ఉండే సింపుల్ భజన్స్ లాంటివి రకరకాల సెలెక్ట్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ విధంగా అందరికీ టీచ్ చేయడం అనేది ఇంకొక ఎక్స్పీరియన్స్. ఇది రీసెంట్ ఎక్స్పీరియన్స్ యోగ సంగీతం. ఈ ప్రశ్న డెఫినెట్గా అడుగుతాను మిమ్మల్ని. ఏంటంటే నాన్నగారితో ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఒక మిరాకిల్. అప్పాజీ గారితో, గణపతి సత్యనారాయణ, నాకైతే అలాగే. ఏది మనం అనుకుని ఏదైనా మనం కోరుకున్నప్పుడు తన పక్కన లేకపోయినా మన మనసులో, మన మైండ్లో ఉన్న భావం తను మళ్ళీ పట్టేసుకుంటారు. సో ఆ సంకల్పంతోనే మీరు ఎప్పుడూ అనుకుని ఉంటారు తనకి ఇలా సేవ్ చేయాలని. తను అలా మీకు ఈ బ్లెస్ ఆఫ్ ఇప్పుడు ఏదైతే మీరు సేవ్ చేస్తున్నారు తప్పకుండా అలాగే జరుగుండి ఉంటుంది. ఎప్పుడో ఎలాగో తెలుసో తెలియకనో లేకపోతే ఎలాగో మనసులో ఎప్పుడో అనుకుని ఉంటాను ఏదైనా ఒక సేవ చేసే అవకాశం వస్తే బాగుండని అనుకున్నానేమో. మరి అది సడన్గా అలా జరిగింది. నాన్నగారితో ఒకటి ఏంటంటే, ఇప్పుడు అప్పాజీ గారి దగ్గరికి నాన్నగారితో ఇది ప్రతి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రపంచపరంగా ఏదో ఒక ఆపర్చునిటీ కానీ, ఏదో ఒక స్టేజ్ కానీ, ఏదో ఒక ఆస్కారం కానీ, అది బహిరంగంగా అది వచ్చినా మనకి మన లైఫ్లో, మన జర్నీలో ఏ పాత్రలో వెళ్తున్నామో దానికి ఒక సంకల్పము, ఆ కరెక్ట్ టైంకి మనకి ఇంటర్నల్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్కి మనలో స్పందించే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్కి అది జరుగుతుందని నా బిలీఫ్. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇది ఏదైతే మీరు సేవ చేస్తున్నారో మీ మనసులో మీరు స్పందించింది, మీ ట్రాన్స్ఫర్మేషన్, దాని గురించి వచ్చి చెప్పినమ్మా అప్పాజీ వారి గురించి అని. రీసెంట్గా మన ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం జరగడం, లాస్ట్ ఇయర్ సమ్మర్ టైంలో అప్పాజీ రావడం, మీ అందరం గ్రూప్గా కొన్ని మంచి చాలా అద్భుతమైన మరాఠీ భజన్స్, అభంగ్స్ అందరూ కలిసి నేర్చుకుని పాడడం వారు ఎదురుకుండా. సో ఇవన్నీ అది ఇంకొక ఈ అందమైన ఎక్స్పీరియన్సెస్లో అది ఇంకొక అందమైన రకరకాల జ్యువెల్స్ లాగా అనమాట. అది ఇంకొక అందమైన ఎక్స్పీరియన్స్. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆ టైంలో అనుకుంటాం, మరి మనసులో అనుకున్నట్టున్నాను ఏదైనా ఒక చిన్న సందర్భంగా ఇలా వచ్చి పాడడమే కాకుండా ఇంకో విధంగా సేవ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నట్టున్నాను. విదిన్ నో టైమ్ ఈ ఆపర్చునిటీ రావడం, ఐ జస్ట్ వాంటెడ్ టు డూ దట్ సేవ, జస్ట్ అంతే. ఎంతోమంది రకరకాల వాళ్ళు, బట్ ఈ విధంగా ప్లాన్ చేసి ఇలా వాళ్ళు చేయడం అనేది ఇట్స్ గ్రేట్ ఐడియా, చాలా గ్రేట్ ఐడియా. రకరకాల వాళ్ళు అంటే చిన్న పెద్ద సంగీతం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, దూరం ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ జాయిన్ అవుతున్నారు. కంటిన్యూ చేయాలి, ఇంకా కూడా జాయిన్ అవ్వాలి, కంటిన్యూ చేయాలి. సో అందులో రీసెంట్గా నేర్పించిన వాసంతి రాగంలో దీని ఏమిటంటే తోరబంధ కృతి అంటారు దీన్ని.
చిన్న లైనే పాడతాను. ఎందుకు అది అంటారో కొంచెం చెప్పి కొంచెం అనంత శయన ఆపద్ బాంధవ, ఇవన్నీ డైరెక్ట్గా మన నాయన నీ యు ఆర్ ద వన్ హూ కెన్ గివ్ మీ ఆన్సర్స్, యు ఆర్ ద వన్ హూ కెన్ ప్రొటెక్ట్ మీ, అంతే. దట్స్ ద హోల్. అనంత శయన ఆపద్ బాంధవ ఆశ్రిత జనపాల. అనంత శయన ఆపద్ బాంధవ ఆశ్రిత జనపాల, నందనందన నవనీత చోర, నందనందన ನವನೀತ ಚೋರ, ಇರಲಾರೆ ನಿನ್ನಗಳಿ, ಇರಲಾರೆ ನಿನ್ನಗಳಿ, ಇರಲಾರೆ ನಿನ್ನಗಳಿ, ಇರಲಾರೆ ನಿನ್ನಗಳಿ. ಅನಂತ ಶಯನ ಆಪದ್ ಬಾಂಧವ ಆಶ್ರಿತ ಜನಪಾಲ. ఇలాంటివి ఎన్నో అండి, చిన్న చిన్నవి. మాకే ఇంత రాసారా? ఇది కన్నడలో, చాలా భాషల్లో రాశారు కదా మరి అప్పాజీ. అమ్మో ఎన్ని నేర్చుకుంటున్నావో అని అందరి మీద, చాలా దేవుళ్ళ మీద రాశారు. ఇలాంటి రేర్ పాటలు ఇలాంటివన్నీ మేము నేర్పించడం అనేది ఇట్స్ అనదర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సమయ సందర్భాన్ని బట్టి చక్కగా మీరు ఈ పాట సెలెక్ట్ చేసుకుంది. మా భావం బట్టి చెప్తున్నాను ఏంటంటే, అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇది అని చెప్పి స్వరాలు రాయడము, ఆ స్వరానికి ఆ కంఠంలో ఆ పాటతో పాటు మీరు ప్రజెంట్ చేసిన సేవ, సో దానికి అభినందనలు, థ్యాంక్ యూ. ఎందుకంటే నాట్ ఎనీ స్పెసిఫిక్ టైం, కానీ ఎనీ టైమ్ ఇన్ హ్యూమన్స్ లైఫ్ వీ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్, కానీ దానికి సంగీతపరంగా ఆ భగవంతుని తలుచుకుంటూ అన్ని విధాలుగా ఒక సొల్యూషన్, ఒక ఫిజికల్ ఎయిల్మెంట్స్ కానీ, మెంటల్ ఎయిల్మెంట్స్ కానీ, డిస్టర్బెన్సెస్కి, స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్కి అన్నిటికీ ఆ భగవంతుని ఇలా తలుచుకోండి అని స్వరాలే రాస్తూ మీరు మీ కంఠంలో చాలా బాగా, చాలా థ్యాంక్ యూ. సో ఒక 2 ప్రశ్నలు అడిగి ఇంకా, DFWAలో ఏ గుళ్ళోకి వెళ్ళినా ఎక్కడో ఏదో ఒకటి ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, రైట్? అది అంత ఇదిగా మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి అందరికీ ఈ చేస్తున్న సేవ, రైట్? దాని గురించి కొంచెం చెప్పండి. ఆపర్చునిటీ రావడం ఏదో విధంగా, అంటే పండగలకనో లేకపోతే ఏదైనా ఒక మోస్ట్లీ రాముల వారి నవరాత్రి రాబోతోంది, రాముల వారి కళ్యాణం జరగబోతోంది రేపు కాక ఎల్లుండి. తర్వాత దసరాలప్పుడు అంతే అమ్మవారే చేయించుకుంటున్నారేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. చేయించుకుంటున్నారు, కానీ మనిషి మన పరంగా కూడా ఆ సాధన, లైక్ అందరినీ ఆ టైం పెట్టడం, ఎందుకంటే ప్రతి వాళ్ళకి అంత బిజీగా ఉంటాం, కానీ దాని పట్ల అంత ఇది ఉంటే అందరినీ ఆర్గనైజ్ చేయడము, ఆ టైం అలొకేట్ చేయడము, దాని వెనక ఉండడం, ఇట్స్ పర్సనల్ జర్నీ అండ్ ఎన్ ఎఫర్ట్ ఆల్సో కదమ్మా. అవును. మా గురువు గారైన సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు, కంబైన్డ్ గ్రూప్ కమ్యూనిటీగా 9-10 మంది కలిసి చేసే భజన కానీ, ప్రేయర్ కానీ, లేకపోతే ఈ సహస్రనామావళి చదువుకుంటూ ఉంటారు. అవి గ్రూప్గా తొందరగా పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా రీచ్ అవుతాయట. అలోన్గా కూర్చొని ప్రే చేయడం, అలోన్గా అది రీచ్ అవడానికి టైం పడుతుందట. అలా ఆలోచించినా సరే గ్రూప్ ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ బెటర్, కమ్యూనిటీ ఎఫర్ట్ ఈజ్ ఆల్వేస్ మచ్ స్ట్రాంగర్. వెరీ నైస్. ఆ విధంగా మీరు అన్ని ఎయిల్మెంట్స్, అన్ని ఇష్యూస్కి ఒకటే సొల్యూషన్. మా నాన్నగారు బీయింగ్ పీడియాట్రిషియన్, బీయింగ్ ఫిజిషియన్ బై ప్రొఫెషన్, తనకున్న పేరుకి చాలామంది వస్తూ ఉండేవారు. అందరూ చూపించుకోవడం, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఎయిల్మెంట్స్, డిసీజెస్ అందరికీ ఆయన టేక్ కేర్ చేయటం.
and towards the end of his journey, ఓకే నీ ఎన్ని ఉన్నా సరే, ఎన్ని డిసీజెస్ ఉన్నా, అయితే నీకు వెన్నుడు కృష్ణుడు దేవుడే నీకు ఫైనల్ శరణాగతి అనే ఒక ఇది చాలా గట్టిగా నమ్మేవారు. అండ్ అన్నమాచార్యుల వారు, మీ కమింగ్ ఫ్రమ్ తిరుపతి, వన్ కీర్తన దట్ ఈస్ ఆన్ రిటన్ బై అన్నమాచార్య ఆన్ కృష్ణ, ఆన్ లార్డ్ కృష్ణ, టచింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ మెడిసిన్. ఓకే. ఇందులో అన్ని ఫిజికల్ ఫిజియాలజీ అన్నీ ఉన్నాయి, అన్ని ఫిజికల్ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్ని టచ్ చేస్తారు ఈ కీర్తనలో. ఉంది, పాడతాను. అన్నిటికీ పరమౌషధము, అన్నిటికీ పరమౌషధము, వెన్నుని నామమే విమల ఔషధము, అన్నిటికీ పరమౌషధము, వెన్నుని నామమే విమల ఔషధము, అన్నిటికీ పరమౌషధము, పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము, పరిపరి విధముల భవరోగములకు హరిపాద జలమే ఔషధము, దురిత కర్మములు తొలగించుటకును, దురిత కర్మములు తొలగించుటకును మురహరి రూపే ముఖ్యౌషధము, అన్నిటికీ పరమౌషధము, చిత్తశాంతికి శ్రీపతి నామమే, చిత్తశాంతికి శ్రీపతి నామమే, హత్తిన నిజ దివ్యోషధము, చిత్తశాంతికి శ్రీపతి నామమే, హత్తిన నిజ దివ్యోషధము, మొత్తపు బంధ విమోచనమునకు చిత్తట గురుడే దివ్యోషధము, అన్నిటికీ పరమౌషధము, వెన్నుని నామమే విమల ఔషధము, అన్నిటికీ పరమౌషధము, ఇలనిహ పరముల ఇందిరా విభుని అలరి భజించుటే ఔషధము, ఇలనిహ పరముల ఇందిరా విభుని అలరి భజించుటే ఔషధము, కలిగిన శ్రీ వెంకటపతి చరణమే నిలిచిన మాటిది నిత్యౌషధము, అన్నిటికీ పరమౌషధము, వెన్నుని నామమే విమల ఔషధము, అన్నిటికీ పరమౌషధము, పరమౌషధము. చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ. మా నాన్నగారికి ఎంతో నచ్చిన కీర్తన, అందుకని అది నాకు మీరు పాడుతూ ఉంటే నేను నాన్నగారిని చూడలేను, కానీ నాకు ఎలా అనిపించిందంటే మనకింట్లో పెరట్లో ఇంకా ఎదుట అది ఉంటుంది, లైక్ అక్కడ కూర్చొని చక్కగా నాన్నగారు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ, నాకైతే కళ్ళు మూసుకొని అలానే అనిపించింది. నాన్నగారు మీరు ఇప్పుడు పాడుతుంటే ఇది మొత్తం మీకే, ఆల్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ ఫర్ ఈవెన్ టేకింగ్ మీ త్రూ దిస్. అయ్యో ఎంత నాకు ఎలా అనిపించిందంటే, నాన్నగారు అలాగా మీరు ఇంట్లో ఉన్నారో ఇలానే అనిపించింది, మిమ్మల్ని అలా బ్లెస్ చేస్తూ తను ఇలా వింటూ, అబ్బా నా కూతురు ఎంత బాగా పాడుతున్నారు అని. సో తనకు చాలా ఇష్టమైన పాట, అందరికీ ఒక సొల్యూషను, అది మీ కంఠంలో అందరికీ
వీళ్ళకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. వెళ్ళే ముందు అమ్మగారికి, నాన్నకి, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి, అందరు గురువులకి ఎవరైతే వాళ్ళ సాధన తోడ్పడితేనే మనం అంతే. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ మీరు తీసుకొచ్చి మాకు ఇచ్చి మా పాడ్కాస్ట్ వాళ్ళకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా I థ్యాంక్ think యూ. you are doing a great job in trying to introduce multiple individuals, artists to the community through your podcast and ఈ opportunity. So thank you very much. ఇనిషియేటివ్ చిన్న సంకల్పం అమ్మా. ఏంటంటే జీవితంలో అందరికీ అన్ని క్షోభలు ఉంటాయి, అన్ని డిఫికల్టీస్, కానీ ప్రతి వాళ్ళు ఒక మంచి ఆర్టిస్టు, ఆ ఆర్టిస్ట్లోంచి వాళ్ళు చేసిన జీవితంలో చేసిన సాధన, ఆ భక్తి, ఆ ప్రేమ ఈ మీన్స్ ఈ మీడియా ద్వారా వాళ్ళకి ఇస్తే చూసే వాళ్ళకి మనకి ఇక్కడ లేపైనా వాళ్ళకి అందుతుంది. అది మీ బ్లెస్సింగ్స్. సో మీరు వచ్చి వాళ్ళకి అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. Thanks so much. సో Andy. బిఫోర్ వి లీవ్ నాన్న అప్పాజీ గారికి Thank you. ప్రణామ్స్.